ఆ దేవుడు మంచిగా వాతావరణం దయచేశాడన్న వాళ్ళ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వర్షం కురవటం మంచిదా, ఎండ కాయటం మంచిదా? మీరు చెప్పండి. వర్షము కురవటము మంచిదే, ఎండ కాయటము మంచిదే. దేవుడు ప్రకృతి అంతటిని కూడా వాటి కాలాల ప్రకారంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాతావరణం అనుకూలంగా లేదు అని వాతావరణ శాఖ చెప్పొచ్చు, కానీ నా దేవుని చెంత అన్నీ కూడా లోబడి, వాతావరణే కావచ్చు, గాలే కావచ్చు, నీరే కావచ్చు, నిప్పే కావచ్చు, ఏ టు జెడ్ ఈ భూలోకము పైన ఏదైతే ఉందో మానవునితో సహా అందరూ కూడా నా యేసయ్యకు లోబడుతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి యొక్క సమయమును బట్టి మొదట నా యేసయ్యకి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అందరూ చెప్పండి, కలుగునుగాక. నీ పక్కనున్న వారితో చెప్పండి, నా దేవుడు నిన్ను దీవించునుగాక. మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఇష్టంగా చెప్పండి, సంతోషంగా నవ్వుతూ చెప్పండి, నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నవ్వేరా? దేవునికి స్తోత్రం. నేను అంటాను కదా, అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన పలికే మాట ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. నువ్వు ఎక్కడున్నా నా యేసు ప్రభువులు వారి ప్రేమ, నా దేవుని యొక్క కనికరం, నా దేవుని మాట నీ గుండె లోతుల్లో ఉంటే దుఃఖమైనా నా దేవుడు సంతోషంగా మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఈ మందిరంలో కూర్చున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, నీ ఇంటిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, నీ ఒంటిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఎవరైతే దేవుని దగ్గర చెప్పుకుంటారో, చెప్పుకున్న వారి బాధ నా దేవుడు తీర్చునుగాక. దగ్గర చెప్పండి ఆమేన్. ఎన్ని రోగాలు వచ్చినా సకల రోగములకు వైద్యుడు నా యేసయ్యే. కంటికి వైద్యుడు, చెవికి వైద్యుడు, మెదడుకు వైద్యుడు, శరీరానికి వైద్యుడు, కాలికి వైద్యుడు, చేతికి వైద్యుడు, ఇలాగ అనేక రకాల కలిగినటువంటి ఒక వైద్యులు ఈ లోకంలో ఉన్నారేమో కానీ అన్నిటికీ కారకుడు, అన్నిటినీ బాగు చేసేవాడు, ఏకైక రక్షకుడు నా దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారిని వెళ్ళినట్టుగా ఎవరెవరైతే వెళ్తున్నారో, దేనికోసమైతే వెళ్తున్నారో, ఏది కోల్పోయి వెళ్తున్నారో, ఏ సంతోషాన్ని కోల్పోయారో వారి జీవితంలో, ఏ ఆనందాన్ని కోల్పోయారో వారి జీవితంలో, ఏది కోల్పోయారో వారి జీవితంలో, ఏ సంతోషాన్ని కోల్పోయారో వారి జీవితంలో, ఎవరెవరైతే కోల్పోయిన వారు ఉన్నారో, కోల్పోయిన వారందరూ కూడా నా యేసయ్య దగ్గరికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం. అని ఎవరైతే వెళ్ళారో, ఎంతమంది అయితే వెళ్ళారో ఆయన లెక్క పెట్టలా. 1 2 3 4 అని లెక్క పెట్టలేదు. కానీ లెక్క పెట్టనంత మంది వచ్చినా, లెక్క పెట్టలేనంత మంది వచ్చినా కానీ రాని వారందరికీ కూడా నేను సహాయాన్ని దయచేస్తాను అన్న దృఢమైనటువంటి నమ్మకము కలిగిన వ్యక్తి నా దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అరే, జ్వరము కలిగిన వారు యేసయ్య దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఎన్నో చోట్లకి వెళ్ళానయ్యా. అరే, ఊచ కాళ్ళు కలిగిన వారు దేవుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఎంతో మంది దగ్గరకు, వైద్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, పసర వైద్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, అయినా లాభం లేదన్నారు. అయ్యా, కృంగిపోయిందయ్యా నా తల్లి, ఆఖరి క్షణాలలో నీ దగ్గరికి వచ్చానయ్యా, లాభం లేదన్నారు. ఆఖరి గడియలో, ఆఖరి క్షణాలలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి 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 వేసారిపోయాం. చివరికి నీ దగ్గరకు వచ్చామని యేసయ్యతో చెప్పుకున్న వారే ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన 3.5 సంవత్సరాలు ఆయన ప్రయాణ జీవితంలో, ఆయన 3.5 సంవత్సరాలు యాత్ర జీవితంలో, ఆయన 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చారు.
దెయ్యాలు పట్టిన వారు వచ్చారు, రోగులు వచ్చారు, బలహీనులు వచ్చారు, నడవలేనటువంటి వారు వచ్చారు, చెవిటి వాళ్ళు వచ్చారు, మోగ వాళ్ళు వచ్చారు, కృంగిపోయిన వారు వచ్చారు, పడిపోయిన వారు కూడా వచ్చారు. పడిపోయిన వారిని నా దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. వారిలో ఒకరు ఇద్దరు కాదట, అనేక మంది. శుక్రవారం చెప్పాను, అనేక మంది. వాడు ఫలానా, వీడు ఫలానా, వాడు ఫలానా అనేది లేదు. అనేక మంది యేసు వైపు చూశారట. ఆయన రక్షకుడు. అనేక మంది ఆయన గొప్పవాడు. అనేక మంది అంటున్నారంట ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారట, అయ్యా ఇది నీ వల్లే సాధ్యం, ఇది నీ వల్లే సాధ్యం, ఇది నీ వల్లే అవుతుంది, ఇది నా వల్ల కాదయ్యా, ఇది నీ వల్లే అవుతుంది, నీకే సాధ్యం, నీకే సాధ్యం, నీకే సాధ్యం, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎప్పుడైతే ఆ ప్రజలందరూ కూడా ఆ మాట అన్నారో యేసయ్య కంట ఒక ఆలోచన వచ్చిందంట, వీరిలో విశ్వాసం ఉంది. ఎంతమంది అయితే వచ్చారో అంతమందిలో కూడా విశ్వాసం ఉంది. వాళ్ళ విశ్వాసం నెరవేరబడును గాక, అని వారి విశ్వాసం నెరవేరబడును గాక అని ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు బాగు చేశాడట. దేవునికి స్తోత్రం. ఒకరు ఇద్దరు కాదండి. మనమైతే ఒకరు ఇద్దరు వస్తాం, ఇంటికి ఒకరు, ఇంటికి ఇద్దరు, ఇంటికి ముగ్గురు. నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్తాను, నువ్వు పనికి వెళ్ళు, నేను దేవుని పని చేస్తాను, నువ్వు బయట పని చేయి అని చెప్పానని దేవుని పని చేసే వాళ్ళు ఒకరైతే వారు సొంత పని చేసేవారు ఇద్దరు. నేను అంటాను కదా, దావీదైతే అన్నాడు కదా, నా ఇల్లంతటిని ఆశీర్వదించేది నీవే. దేవునికి స్తోత్రం. దావీదు అన్నాడు, నేనును నా ఇంటంతటితో నేను దేవుని మందిరములో ఉంటాను. హల్లెలూయా. అని దావీదు దేనికి అనగలిగాడు అనంటే దేవునిలో శక్తి కలిగిన వాడు, శక్తి పొందుకున్నాడు గనుక. దావీదు అంటే దేవుని శక్తి పొందుకున్నాడు గనుక దావీదు అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారును నిన్నే సేవింతుము. దేవునికి స్తోత్రం. దావీదుకి పని లేదా? దావీదుకి ఏ పని లేదా అంటే దావీదుకు చాలా పనులు ఉన్నాయి. ఆయన గొర్రెలు కాపరిగా అవకాశం కూడా ఉంది. ఆయన గొర్రెలు కాయటానికి కూడా ఒక మంచి అవకాశం ఎవరైనా ఆయన పెట్టుకుంటారట. దేనికి? గొర్రెలు కాయటలో ఆయనంత వీరుడు లేడు, ఆయనంత బలసూరుడు. ఎవరైనా కానీ దావీదుని పిలిచి అంటారంట, దావీదు నా గొర్రెలు కాస్తావా, దావీదు నా గొర్రెలు కాస్తావా. దేనికి అని అంటే దావీదంట వారిలో నమ్మకమును కల్పించాడంట. దేనికి అని అంటే ఎవరెవరైతే గొర్రెలు, ఎవరెవరైతే మేకలు దావీదుకి అప్పగించారో వాళ్ళందరూ భయపడిపోయారంట. అరణ్యానికి వెళ్ళి మేపడానికి భయపడ్డారు. కానీ దావీదైతే ఎవరైతే అరణ్యం వైపు చూసి భయపడ్డారో అదే అరణ్యానికి వెళ్ళి మేపాడంట. అరణ్యం అంటే క్రూర మృగాలు నివసించే స్థలం, ప్రాంతం. ఆ క్రూర మృగాలు నివసించే స్థలమైన ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతానికే తీసుకువెళ్ళాడంట. దావీదుకి అన్నారంట, దావీదు అది సరైన ప్లేస్ కాదు, అది సరైన స్థలం కాదు. గొర్రెలు మేపడానికి దావీదు అంటున్నాడు కదా, అదే సరైన ప్లేసు. దేవునికి స్తోత్రం. ఆకాశములో చూడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, అయినా కానీ వాటిని పోషించేవాడు నా దేవుడే. ఈ లోకములో మనుష్యుడైనా కానీ, మృగమైనా కానీ, జంతువైనా కానీ పోషించేది ఎవరు అనుకున్నారు? అనుకుంటున్నావు నా బలమును బట్టి, నా శక్తిని బట్టి, నేను ఈరోజు పనికి వెళ్తున్నాను, వచ్చిన రావడిని బట్టి నేను బ్రతుకుతున్నాను కాదు. నీకున్నది బలమిచ్చిన వాడు దేవుడు. నీకున్నది బలమిచ్చిన వాడు దేవుడే. దేవుడు బలం ఇవ్వట చేత, తెలివితేటలు ఇవ్వట చేత. ముఖ్యంగా గమనించండి, బలం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు. చేతులు కాళ్ళు చెప్పండి, చేతులు కాళ్ళు బాగుండాలి. చేతులు కాళ్ళు బాగుండడానికి దేవుడు కృప చూపించాడు. నీకు బలం ఉండడానికి దేవుడు కృప చూపించాడు. జ్ఞానం ఉండడానికి కూడా దేవుడు కృప చూపించాడు. కారణం నీ బట్టి దేవుడంట ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అని దావీదే దేవుని మర్చిపోకుండా ప్రతినిత్యం అయా అరణ్యంలోనికి వెళ్తున్నాను, నాకు కావలిగా నీవే ఉండాలి.
దావీదు అన్నాడు, ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నాకు కావలి నీవే, నాకు ఆధారం నీవే, నాకు కంచి నీవే, నాకు ధైర్యము నీవే అని దావీదంటే దేవుణ్ణి అడిగాడంట. మొదట దేవుణ్ణి అడిగి ఏ పనైనా కానీ చెయ్యటలో సమర్థుడు దావీదు. ఏ పనైనా చేశాడు అని అంటే దానికి ఆ విజయము వచ్చిందంటే కారణం దావీదు బలం కాదు, దేవుడిచ్చిన బలమును బట్టే. దేవునికి స్తోత్రం. మరి నీకుందా బలం? మనకుందా బలం? 30 సంవత్సరాలు రాగానే మనిషి కృంగిపోతున్నాడు. 30 సంవత్సరాలు రాగానే మనిషి నడవలేకపోతుంది. 70 సంవత్సరాల దాకా కాదు, 70 సంవత్సరాల దాకా కాదు. దేవుడు అన్నాడు కదా, అధిక బలమైతే చెప్పండి, అధిక బలము ఉంటే, బలం ఉన్న ఎడల 70 సంవత్సరాలు అంటే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. విన్నారా వాక్యం మీరు? బలం ఉన్న ఎడల 70 సంవత్సరాలు అంటే అధిక బలము ఉన్న ఎడల. ఎవడున్నాడు ఇప్పటిదాకా? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారంటే మన తాతలు ముత్తాతలే. మనం బతుకుతున్నామా? ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతున్నామో తెలియదు. మనకు తెలియకుండానే ప్రమాదాలు ఎదురవుతున్నటువంటి ప్రపంచంలో, ఈ లోకములో మనం నివసిస్తున్నాం. దేవునికి స్తోత్ర. ఏ టైంలో ఎలా వస్తున్నాయో, ఏ టైంలో ఏ ప్రమాదం వస్తుందో తెలియనటువంటి ఆ సమయంలో మనం ఉన్నాము కనుక, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కనుక తెలియకుండానే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. మేము ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే, మేము ఎందుకు బ్రతుకున్నామో తెలియదు కొంతమందికి. మేము ఎందుకు బ్రతికామా అనుకుంటారు కొంతమంది. మేము ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే చనిపోయిన వారు చాలామంది. విమానాలు కూలిపోయి, సముద్రంలో కూలిపోయి, బాంబు దాడుల వల్ల, పాకిస్తాన్లో ఉగ్రవాద దాడి వలన, మీకు తెలుసో తెలీదో మొన్నటి దినాల నుంచి వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి, టీవీ ఛానల్లో వస్తున్నాయి, వార్తల్లో వస్తున్నాయి. వారికి తెలియకుండానే గాఢ నిద్రలో ఉన్నారట. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే కర్నూలు బస్ ప్రయాణంలో వారికి తెలియదు క్షేమముగా నేను గమ్యానికి చేరతాను అనుకున్నారు. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అందులో 4 రకాలు కలిగిన ప్రజలు ఉన్నారు, 4 ప్రాంతాల ప్రజలు ఉన్నారు. కానీ ఒకే ప్రాంతానికి వెళ్ళిపోయారు. మధ్యలోనే ఆ కర్నూలు బస్సు ప్రమాదంలో మధ్యలోనే హఠాత్తుగా మండిన మంటలను బట్టి కాపాడేవారు లేక, వాళ్ళు కేకలు పెడతామంటే కాపాడేవారు లేక అందరూ కూడా బయట నుండి చూస్తున్నారు. కానీ కాపాడడానికి ఎవరు కూడా ముందుకి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు చనిపోయారే. మేము ఎందుకు చనిపోతున్నామో తెలుసా? ఎందుకు చనిపోతున్నామో తెలుసా? ఎలా ప్రమాదం వచ్చిందో తెలుసా? నేను అంటాను కదా, పెను ప్రమాదం నీ మీదకి రానై ఉన్న ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో, ఎలా వస్తుందో, ఏ పక్క నుండి వస్తుందో తెలియదు. కానీ కాపాడేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కాపాడేవాడు దేవుడు ఒక్కడే. నేను అంటాను కదా, ఎంతో మంది చనిపోతున్నప్పటికీ కూడా, వాళ్ళకి తెలియకుండానే చనిపోతున్నప్పటికీ కూడా, నేను అంటాను కదా, మనము బ్రతికుండగానే ఏ ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో తెలియదు, ఏ ఇబ్బంది ఏ వైపు నుండి వస్తుందో తెలియదు కనుక తెలియక మునిపే తెలుసుకున్న దేవుని దగ్గరకు రావాలా. మనము నమ్మిన దేవుని దగ్గర రావాలా. నమ్మిన దేవుని దగ్గర వచ్చి ఆరాధన చేయాలా. ప్రార్థన చేస్తే ప్రార్థనకు ఉన్నటువంటి ఒక భయంకరమైన శక్తి ఏంటి అని అంటే, నీకు రాబోతున్న పెను ప్రమాదము నుండి కూడా తప్పించగలిగిన సత్తా, సమర్థత నువ్వు చేసే ప్రార్థనకు నా దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. అరే అనేక మంది అంటే యేసు ప్రభులు వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా 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 అంటే అందరినీ కూడా ముట్టి బాగు చేసిన వాడు, మాట్లాడి బాగు చేసిన వాడు నా దేవుడు ఒక్కడే. చదువుదామా మాట.
ఎంతమంది వెళ్ళారు? చదువుదాం ఆ మాట. ఎంతమంది వెళ్ళారో ఆ అధ్యాయంలో ఎంతమంది కనబడుతున్నారు కూడా మనందరికీ అర్థమవుతుంది. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 16వ వచనం నుండి అందరూ కూడా చదివి సహాయం చేయండి. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యం శుక్రవారం. నేను చెప్పినది రెండే. అందులో ప్రజలు కనబడుతున్నారు, కిందకి వెళ్తే శాస్త్రి కనబడతాడు, కిందకి వెళ్తే శిష్యుడు. ఇంకా కిందకి వెళ్ళాలి, మనం కిందకి వెళ్ళా. ఈ అధ్యాయంలో ఎంతమంది కనబడుతున్నారు అనేది మీరు చెప్పాలా, నేను వినాలా? దేవుడు అటు కృప మనందరికీ దయచేయను గాక. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈ టైంలో మంచి మంచి సినిమాలో ఇంటి దగ్గర, ఈ టైంలో మంచి మంచి వాతావరణం ఇంటి దగ్గర, బోల్డ్ అవకాశం పోగొట్టేసుకున్నాం. వాళ్ళు కూర్చుని 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 వెళ్ళిపోతారు మన కోసం. ఎక్కడ? సోది చెప్పేగాడ సీట్ అలాగే ఉంటుంది, మన సీట్ అలాగే ఉంటుంది. సోది చెప్పేగాడ కూర్చుని 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 మా ఇంటిగాడైతే రాయే అరిగిపోద్ది. మా ఇంటి ప్రాంతంలో సీట్లు ఉంటాయి, సీట్లు కూడా అరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. అరే కూర్చుంటే సమయము పోతుంది, అంతేనా? కూర్చుంటే సమయము పోతుంది. నువ్వు ఆ ఇంటి ఊసులు వింటే మరి నీ ఇంటి ఊసులు ఎన్ని ఊరు దాటి ఎన్ని ఇళ్ళ దాటి వెళ్ళిపోతాయో. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఆ రీతిగా మనల్ని చేయకుండా ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభువు అయినటువంటి యేసు ప్రభులు వారి దగ్గరకు ఒకరు కాదు, ఇద్దరు కాదట. ఎంతమంది వచ్చారంట? అనేకులు. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులు. ప్రజలు అనేకులే, దెయ్యాలు కూడా అనేకమైన దెయ్యాలే. దేవునికి స్తోత్రం. అరే ఇంటిలో మన సమస్యలు మనకే తెలుస్తాయి, మన ఇబ్బందులు మనకే తెలుస్తాయి. మన ఇంటి పక్కన వారికి తెలుస్తాయా? ఎవరి బాధలు వాళ్ళయే, అంతేనా? ఏది చాలా సామెతలు రాయబడి ఉంటాయి కదా, పీత బాధ పీతది. చాలామంది అంటారు సామెత, కానీ నిజంగా ఎవరి బాధలు వాళ్ళయే. కానీ ఇక్కడ మాత్రము ఆ దెయ్యములను బాధ చూడలేక ప్రజలందరూ కూడా అనుకున్నారంట, నజరేయుడైన యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసయ్య వచ్చాడు, వెళ్తే బాగుపడతారు. ఎవరు? వెళ్తే బాగుపడతారు అని ఆలోచన కలిగి ప్రజలందరూ అనుకున్నారంట, యేసయ్య దగ్గరికి వెళ్దాం రండి. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పని వాళ్ళు ప్రయాణమైతే వాళ్ళే కాదంట, అనేకమైన దెయ్యాలను కూడా వెంట పట్టుకుని తీసుకుపోయారంట. ఎక్కడికి? నా యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎప్పుడైతే ఆ దెయ్యాలను చూశాడో అక్కడ మాట్లాడటం ప్రారంభించాడంట. ఎవరితో? చదవండి కిందకు. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి. దేవునికి స్తోత్రం. ఎవరు కనబడుతున్నారు ఇక్కడ అని అంటే అనేకమైన ప్రజలు కనబడుతున్నారు, అనేకమైన దెయ్యాలు కనబడుతున్నాయి. ఇద్దరు కనబడ్డారు ప్రజెంట్. ఈ అనేకమైన దెయ్యాలంట యేసు ప్రభు దగ్గరికి వస్తే గజగజగజగజగజగజలాడిపోయాయట. అయ్యా, నీ దగ్గరకు తీసుకొస్తున్నారన్న సంగతి మాకు తెలిస్తే మేము అక్కడే ఆగిపోదు. మీ దగ్గరకు మేము వస్తున్నామన్న సంగతి మాకు తెలియలా. ఎప్పుడైతే మిమ్మల్ని చూసామో మేము క్షణం కూడా ఇక్కడ ఉండదలుచుకోలేదు. దెయ్యాలతో మాట్లాడుతున్నాడంట దేవుడు. ఆ దెయ్యాలతో దేవుడు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి, ఇదేంట్రా, నీకేం కావాలి, నీకెంత కావాలి, నీకు ఏమి ఇవ్వాలి, ఎర్రది కావాలా, నల్లది కావాలా, తెల్లది కావాలా అని అడిగితే సమాధానం చెప్పని దెయ్యాలు ఎవరితో మాట్లాడుతున్నాయంట?
దేవునితో మాట్లాడుతున్నాయా అంట. నా దేవుడు, నా ప్రభు ఆ దెయ్యాలు పట్టిన వారితో మాట్లాడుతున్నాడట. క్షణం నిమిషం కూడా ఎక్కడ ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. అరే ఎన్నో దినాలు బట్టి, ఎన్నో సంవత్సరాలు బట్టి ఉండిపోయాయి. నీకు ఏది కావాలి ఇస్తా, నీకు ఎంత కావాలి ఇస్తా, ఏది కావాలో కోరుకో అని చెప్పని అన్నా కానీ నోరు తెరవని ఆ దెయ్యాలంట యేసు ప్రభులు వారి దగ్గర నోరు తెరిచి మాట్లాడుతున్నాయట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నా ప్రభువు మాట్లాడాడో, ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ చోటకు వెళ్ళాలో ఆ దెయ్యాలంట చెలో. నిమిషం లేవంట దేవుని దగ్గర. యేసు ప్రభులు వారు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతము ఎలుపల ఏ దెయ్యము కనబడకుండా నా దేవుడు చేశాడో. దేవునికి స్తోత్రం. అని వచ్చిన ప్రజలందరూ కూడా ఆరాధిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. వచ్చినటువంటి దెయ్యాలంట నీరసంగా వచ్చాయంట. ఇప్పుడంటే గంతులు వేస్తున్నాయంట నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. దెయ్యాలే కాదు, దెయ్యాలను వదలగొట్టిన సంగతి రోగులకి తెలిసింది. దెయ్యాలు వదలగొట్టిన సంగతి అంటే రోగులకు తెలియగానే రోగులు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నీ చిత్తమైతే, అయ్యా నీ ఇష్టమైతే, అయ్యా నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా అని చెప్పాను. ఎప్పుడైతే ఆ రోగులు అన్నారో రోగుల్ని కూడా నా దేవుడు బాగు చేశాడట. దేవునికి స్తోత్రం. ఎంతమంది కనబడ్డారు మనకు అక్కడ? ప్రజలు కనబడ్డారు, దెయ్యములు పట్టిన వాళ్ళు కనబడ్డారు, రోగులు కనబడ్డారు. ఇదంతా ఒక శాస్త్రి అంట కళ్ళప్పగించి చూస్తున్నాడట. ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది, యేసయ్యలో తప్పు పట్టాలి, యేసయ్యలో పట్టుకోవాలి, యేసయ్యలో తప్పు పట్టాలి అని చెప్పని పట్టుకోవాలని వచ్చిన వారిలో ఒకడు శాస్త్రి. యేసయ్య ప్రార్థన చేస్తామంటే పట్టుకోవాలి, యేసయ్య బాగుపరుస్తామంటే పట్టుకోవాలి, యేసయ్య ఆరాధన చేస్తామంటే పట్టుకోవాలి, యేసయ్య వాక్యం చెప్తామంటే పట్టుకోవాలి అని వచ్చిన శాస్త్రిలో ఒకడు. వాడు కూడా అక్కడే ఉన్నాడంట. దెయ్యములు వెళ్ళగొట్టడం చూశాడంట, ఆరాధన చేయటం చూశాడంట, ప్రార్థన చేయట చూశాడంట, దెయ్యాలు వెళ్ళిపోవట చూశాడట, ఆ దెయ్యాలన్నీ కూడా ఆరాధించుట చూశాడట. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చూశాడు. మరలా ఈ ఆకాశేపటికి రోగులు వచ్చారు. మరలా ఆకాశేపటికే రోగులు వస్తే ఆ రోగులను కూడా బాగు చేయుట కూడా దేవుడు ఈ శాస్త్రి చూశాడు. చూస్తే జరిగిన సంగతి కింద చదవండి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంటే వస్తాను. హల్లెలూయా చెప్పండి. శాస్త్రి పట్టుకోవాలని వచ్చిన వాడు, తప్పు పెట్టాలని వచ్చిన వాడు. తప్పు పట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. తప్పులు వెతికేవారు ఉంటారు కానీ తప్పులు సరిచేసే వాళ్ళు ఉన్నారా చెప్పండి ఎక్కడన్నా? తప్పుని పట్టుకొని దాన్ని లాగి వెలుపులకు తీసుకొచ్చేవారు ఉంటారు కానీ తప్పును సరిచేసేవారు లేరు. కానీ ఇక్కడ ఈయన తప్పుని మర్చిపోయాడు. తప్పు పట్టడానికి వీలు లేనంతగా, ఆయనలో తప్పు ఉంది అని ఏలెత్తి చూపించనంతగా ఆయన అనేక మందికి మేలు చేశాడు. హల్లెలూయా. ఈ మేలు చేయుట ఈ శాస్త్రి చూసి యేసు తన యొద్ద ఉన్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళాలని, ఎక్కడికి వద్దు, ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది, అయ్యా అద్దరికి వెళ్ళాలంటే సముద్రం. అంటే ఈయన ఆలోచన ఏంటి అంటే, ఇక్కడ అనేక మంది ప్రజలు వచ్చారు, ఇక్కడ అనేక మందికి సువార్తను అందించాను, అనేక మందికి బాగు చేశాను, అనేక మందిని నయం చేశాను, ఇప్పుడు అద్దరికి వెళ్ళాలి అని ఆజ్ఞ ఇచ్చాడంట శిష్యులకు. రెడీ చేయండి మనము అద్దరికి వెళ్ళాలి అనేటటువంటి వార్త ఎప్పుడైతే విన్నాడో శాస్త్రి, యేసు ప్రభుల వారు అద్దరికి వెళ్ళాడంటే మళ్ళీ ఇటువైపు రావడం కష్టమవుతుంది. గనుక నేను యేసైతే ఉంటే ఈ కార్యాలన్నీ కూడా చూడొచ్చు కదా. ఆల్రెడీ ఈ శాస్త్రి ఏం చూశాడు?
దెయ్యాలను వెళ్ళగొట్టుట చూశాడా లేదా? చూశాడు. మీకు అడుగుతా చెప్పండి తర్వాత ఏం జరిగిందో. దెయ్యాలను వెళ్ళగొట్టుట చూశాడు, రోగులను బాగు చేయుట. అంటే దెయ్యాలు ఎవరికి లోబడ్డా? యేసయ్యకు లోబడ్డాయి. ఈ రోగులు కూడా, ఈ రోగాలు కూడా యేసయ్యకు లోబడ్డాయి. వినండి. సరే, ఇది చూసినటువంటి శాస్త్రి ఎప్పుడైతే విన్నాడో, యేసయ్య అడ్డువైపు వెళ్ళిపోతున్నాడు, నేను కూడా వెళ్ళాలి అని ఆశ పుట్టింది. తనలో ఆశ పుట్టి అనుకున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను కూడా మీతో, విన్నారా మాట? యేసయ్య నేను కూడా మీతో వస్తాను, ఇల్లుంది, మంచి భవనం. శాస్త్రి అంటేనే ఉద్యోగస్తుడు. శాస్త్రి అంటేనే ఉద్యోగస్తుడు. వెతకవలసిన వాడు, తప్పులు వెతకవలసిన వాడు, ఉద్యోగానికి చేయవలసినటువంటి బాధ్యత వదిలేసుకున్నాడట. ఉద్యోగం వద్దు నాకు, నువ్వు కావాలి. ఎవరు కావాలంట? యేసయ్యా నువ్వు కావాలి. శాస్త్రి అన్నాడంట, అయ్యా నువ్వు ఎక్కడికి అయితే వెళ్తావో నేను అక్కడికి వస్తాను అన్నమాట నిజమా కాదా? చదవండి అక్కడ. అంతటా ఒక శాస్త్రీయ బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంటే నేను వస్తాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికైతే వెళ్తావో, నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటావో, ఇల్లు లేదురా అయినా పర్వాలా, మంచి వర్షం కురుస్తుంది అయినా పర్వాలా, వర్షం వచ్చిందనుకోండి, ఒక పెంకులో నుండి కిందకి కారిన చిచ్చి ఇంత కట్టాను, ఫలితం లేకుండా పోయింది అని మనం ఏదో బాధపడతాం. కానీ యేసు ప్రభులు గారి కంటే ఇల్లే లేదంట. వర్షం వస్తే తడవాలి, చెప్పండి, వర్షం వస్తే తడవాలి, ఎండొస్తే ఎండాలి. విచిత్రం. ఏమీ లేకపోయినా దేవుని కనికరము నా యేసయ్య మీద ఉంది. హల్లెలూయా. యేసు ప్రభులు వారు అంటున్నారంట, అయ్యా నాతో రావడానికి నీకు ఏ అభిప్రాయం లేదా? లేదయ్యా నీతో చేస్తా. నాకు ఇల్లు లేదు అయినా పర్వాలా, నాకు ఇల్లు లేదు అయినా పర్వాలేదయా, నేను నీతో ఉంటాను, వద్దురా బాబు రావద్దురా అని అంటున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్ర. యేసు ప్రభులు వారు అంటుంటే ఇన్ని చూసిన వాడికి ఆశ కలగదా? ఇన్ని చూసిన వాడికి ఆశ కలిగేదే లేదా? నేను ఉద్యోగంలో పక్కన ఆడు తుమ్ముతూ ఉంటే, ఆడు దొగ్గుతుంటే, వాడికి ఉన్నటువంటి నీరసం పోకుండా చాలా రోజులు చూసా ఉద్యోగంలో. ఇతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నిమిషంలో బాగు చేయుట చూసా. ఏది గొప్పది? రోగముతో కుమ్ములి సావటం మంచిదా? రోగములను బాగు చేసే ఆయనతో ఉండుటే మంచిదా? రోగముతో కుమ్ములి సావటం కంటే యేసయ్య రోగులను బాగు చేసే యేసయ్యతో ఉండటం మేలు అని చెప్పి యేసయ్యను వెంబడించడానికి ఇష్టపడ్డాడట. నేను రాత్రి చెప్పాను, ఒక ఆయనకంటే బంగారు బాతుగుడ్డు దొరికింది. చెప్పానా? విన్నారమ్మా మీరు? ఏం బాతు అది? బంగారు బాతుగుడ్డు పెట్టేటటువంటి బాతు దొరికింది. వాడు వృత్తికి ఒకవేళ అనుకోండి సాకలి వాడే అనుకోండి. ఈ సాకడి వాళ్ళ పని ఏంటి? ఆ ఇంటికి వెళ్ళి బట్టలన్నీ పోగేసుకుని ఆ బట్టలు శుభ్రంగా ఉతికి మరలా మడత పెట్టి ఏ ఇంటికి ఎన్ని ఇవ్వాలో, ఏ ఇంట్లో ఏం తెచ్చావో అని అప్పగించేవాడికి దొరికిన బాతు అనుకోండి. అయితే ఆ బాతును చూశాడంట, ఆ బాతును తీసుకెళ్ళి ఇంట్లో కప్పెట్టాడట. ఏం పెట్టాలి? బాతు తెల్ల గుడ్డు పెట్టాలి. విచిత్రం ఏంటో, బంగారపు కలర్లో గుడ్డెట్టిందంట. మొదటి గుడ్డు. వీడి పరిస్థితి బాగోలే. ఈ ఎప్పుడైతే మొదటి గుడ్డు బంగారపు కలర్లో పెట్టిందో, ఇదేదో
విచిత్రంగా ఉంది అని చెప్పానని బంగారపు కలర్లోనే ఉంటే ఆశ్చర్యం వేసిందంట వీడికి. బంగారు కలర్లో ఉంది, మొత్తానికి ఇది బంగారమా నకిలీదా అని తీసుకుని అడిగిట్టుకెళ్ళాడు, బంగారపు షాపు కవసాల గాడి దగ్గరికి ఎట్టుకెళ్ళాడు. అయ్యా ఇదేంటి, ఇది ఒరిజినలా డూప్లికేటా చెప్పండి నాకు అని చెప్పానంటే వాడు తీసుకుని అనంట, పిచ్చోడా ఇది 916 అంతకుముందు పాత బంగారం ఉండేది, మరి దానికి ఏం పేరు ఉందో తెలియదు, అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు అంటారు కదా 91 ఏంటంట, తర్వాత వస్తుంది 24 కూడా ఉంది. 24 వచ్చింది ముందు, తర్వాత 91 వచ్చింది, తర్వాత 96 వస్తుంది. పేర్లు బట్టి మోసపోతున్నాం మనం. పేర్లు బట్టే ఊరికే డబ్బులు రావు ఉంటారు చూసారా, లలిత జ్యువెలరీ ఆయన ఊరికే డబ్బులు రావు. వినండి వెళ్ళి, అన్న ఆయన ఎలాగా ఆశీర్వదించబడ్డాడో ఇంటికి వెళ్ళిన తర్వాత లలిత జ్యువెలరీ యజమానుడి యొక్క పరిస్థితి ఏంటి అని కొట్టండి. ఆయన పరిస్థితి ఏంటో, ఆయన చేసిన నిలబడి అంటాడు ఊరికే డబ్బులు. అన్నీ తీసుకున్న తర్వాత ఊరికే డబ్బులు రావు. ఎవడని చెప్తాడు? డబ్బులు సంపాదించుకున్నాడు చెప్పడా? ఎవడని చెప్తాడు? సరే, ఈ బంగారపు బాధకుటే కవసాల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత కవసాలు అన్నాడు, రే నీకు అదృష్టం పట్టుకుందిరా, ఇదిగో రోజుకు ఒక గుడ్డు పెట్టొచ్చు నీ బాతు, రోజుకు ఒక గుడ్డు పెట్టొచ్చు రా నీ బాతు. ఆ బాతు గుడ్లు అని నా దగ్గరికి ఒక్కొక్క గుడ్డు వాడు తీసుకువెళ్తామంటే కవసాలిగాడు ఎదుగుతున్నాడంట. వాడితో ఫలంగా ఈడు కూడా చూసారా ఎంతమంది ఎదుగుతున్నారు? 2 ఎదుగుతున్నారంట. దేని మీద? బంగారపు బాతుగుడ్డు మీద 2 ఎదుగుతున్నారంట. కవసాలగాడి దగ్గరికి తీసుకువెళ్ళటం, వీడికి తులవపలం ఇవ్వటం, వాడు తులవపలానికి అమ్ముకోవటం, ఇలాగా ఆ బాతుగుడ్డు అమ్ముకుని ఈడు బాగుపడుతున్నాడు, వాడు బాగుపడుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఒకరోజు ఆశ్చర్యం వేసిందంట, రే ఏం కట్టావు? పెద్ద భవనాలు కట్టేశానండి. సుఖంగా ఉన్నావా? ఉన్నానండి. సూపర్, నా బ్రతుకు బాగుంది. ఎలాగా? బంగారపు బాతుగుడ్డు నాకు ఇవ్వటం వలన నేను ఆశీర్వదించబడ్డాను. ఓకే సరే, ఒకేసారి ఇంతకురా ఒక్కోటి తెస్తావు, నీకు శ్రమ నాకు శ్రమ, నేను అమ్మాలంటే ఎతకాల్సి వస్తుంది జనాన్ని, కనుక ఒకేసారి తీసుకొచ్చే అని చెప్పానని ఈడేం చేశాడంటే సలహా ఇచ్చాడంటే ఎవరికి? గుడ్డు తెచ్చే మూర్ఖుడికి. గుడ్డు తెచ్చే మూర్ఖుడికి కానీ సలహా ఇచ్చాడంట. సలహా ఇస్తే నిజమేగా, ఎన్ని గుడ్లు ఉన్నాయో దాంట్లో, ఎన్ని బాతు గుడ్లు ఉన్నాయో దాంట్లో, ఎన్ని బంగారపు గుడ్లు ఉన్నాయో దాంట్లో అని చెప్పనని కత్తి వెళ్తా కత్తి చేత పట్టుకుని కత్తి కొనుక్కుని వెళ్ళి దానికి మేత వేసినట్టు వేసి నమ్మింది పాపం. ఎవరిని? యజమానుని నమ్మింది. మేతకు అమ్ముడిపోయి దాని శరీరాన్ని ఎవరికి అప్పగించింది? యజమానుడికి అప్పగిస్తే దానంట నిలువునా చీర్చేసాడు. నిలువునా చీర్చేస్తే ఒక గుడ్డు కూడా దాంట్లో. ఎవరి మాటని కోల్పోయాడు? కవసాలు గారి మాట పక్కన పెట్టండి, లోకుల మాట, పాపపు మూట. తెలుసా మీకు అది? లోకులు మాట, పాపపు మూట. నువ్వు చెడిపోవటమే కావాలి లోకస్తుడికి. బాగుపడండి అనేవాడు ఎవడన్నా అన్నాడో చెప్పండి? మీ చెవులతో మీరు విన్నారా? రే పలాంది చేయరా బాగుపడతావు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకులేరా రే ఎందుకులే అని అన్నవాడు ఉన్నాడా? చేయరా నువ్వు బాగుపడతావు అనేవాడు ఉన్నాడా? చెప్పండి. ఒకసారి అయ్యగాడు నమ్మాలి. దేవునికి స్తోత్ర. కానీ ఈ లోకుల మాట ఇనుట చేత కొన్నిసార్లు అంట మనము పాపపు ఊబిలో పడిపోతాం. కానీ ఈయన బంగారపు బాతుగుడ్డు లాంటి యేసయ్యను విడిచిపెట్టలేకపోయాడు. యేసయ్యని వెంబడించట నాకు ఇష్టమే, నాకు యేసయ్య కావాలి.
నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్యతో ఉంటాను, యేసయ్యతో నడుస్తాను అన్నాడంట శాస్త్రి. యేసయ్య ఏమన్నాడు? చదవండి కిందకు. అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసం ఉన్నది. హల్లెలూయా. ఎవరెవరికి ఉన్నాయంట? నక్కలకు బొరియులు ఉన్నాయి భూమిలో, ఆకాశ పక్షులు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. కానీ నాకు మాత్రం కుమారుడా నాకు మాత్రం ఏ స్థలము లేదు. వస్తానన్న ఆయనకి చెప్తున్నాడు ఈ మాటలు. అంటే రమ్మన్నట్ట రావద్దన్నట్ట? చెప్పండి. రమ్మన్నట్ట సాకులు చెప్పేటటువంటి వారిని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇతను నన్ను రావద్దు అంటున్నాడు అని అర్థం చేసుకోవాలి, అంతే కదా. ఇక్కడ యేసు ప్రభువుల వారు కూడా అదే అనుకుంటున్నాడు. ఎందుకు వీటితో? ఇక్కడ ఉంటే బాగుపడ్డాడు, మారు మనసు పొందాడు, ఎక్కడే ఉంటే సువార్త పరిచయం చేస్తాడుగా అని ఈ శాస్త్రితో అన్నాడు, రావద్దు, నాకు ఇల్లు లేదు, గూడు లేదు, నివాసం లేదు, అయినా ఇష్టపడ్డాడు, నీతో వస్తానన్నవాడిని రావద్దు అంటాడండి. మీరు చెప్పండి, వస్తాను అన్నవాడిని దేవుడు రావద్దు అంటాడా? మరి నేను వస్తాను అని అంటే యేసు ప్రభులు వారు సరే ఓకే అని చెప్పారని అంగీకరించేశాడు. కొంచెం ముందుకు వచ్చాడంట దేవుడు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి అంటాడు, అయ్యా నీతో నేను ఇంతవరకు నడిచాను, నా ఇంటిని నా బిడ్డలను, నా ఒళ్ళు, నా గొడ్డు అన్నీ కూడా విడిచిపెట్టేశా, నిన్ను వెంబడించా. అయితే నేను నా ఇంటికి ఇప్పుడు వెళ్తానన్నామనేమో పంపించాలి, వస్తానన్నామనేమో వినండి, అంతే కదా. వస్తా అన్న ఆయన్నేమో తీసుకెళ్ళాలి, వెళ్ళిపోతానన్న ఆయనేమో వస్తానన్న ఆయన్నేమో రావద్దన్నాడు, వెళ్ళిపోతానన్న ఆయన్నేమో వెళ్ళొద్దు అన్నాడు. సరే, లాస్ట్కి దేవుణ్ణి ఒప్పించేశాడు శాస్త్రి. ఓకే, ఇప్పుడు దేవునితో ఎవరున్నారు? శిష్యులతో ఎవరున్నారు? శాస్త్రి కూడా ఉన్నాడు. ఇప్పుడు శాస్త్రి కూడా శిష్యులతో ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణం అవుతే ఆయన శిష్యులలో ఒక ఆయన వచ్చి అన్నాడంట, బోధకుడా, శిష్యులలో మరి ఒక్కడు ప్రభువా, నేను వెంటనే వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగగా. హల్లెలూయా. యేసయ్య అన్నాడట, నో నథింగ్, నువ్వు వెళ్ళడానికి వీలు. ప్రభువా, ఎందుకు ప్రభువా అని అంటే ఆయన అంటున్నాడంట, ఇంతవరకు నన్ను వెంబడించినావు కదా, నువ్వేమి నేర్చుకున్నావు? ఇంతవరకు దేవుని దగ్గరకు వచ్చావు కదా, ఏమి నేర్చుకున్నావు? ఏంటి ప్రభువా అని అంటే, మృతులను వాళ్ళు ఉన్నారు. నువ్వు సజీవుడవు, నువ్వు మృతులను ప్రాతు పెట్టడానికి నువ్వు మృతుడువు కాదు, నువ్వు సజీవుడవు. మీరు చెప్పండి, మనం సజీవులమా మృతులమా? నిజంగానా? చెప్పండి, మన మృతులు ఎందుకు బాధ పెడుతున్నారు మీరు? కన్నులు మోసినా అది నా చూపులలోని రూపమే, కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే, కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలినా. ఆయన కనుకరించవలసిన వాడు అంటాడు కదా, నీకు నేనున్నాను, నీ తండ్రికి అక్కడ మృతులున్నారు, నువ్వు సజీవుడివురా నానా, నువ్వు వెళ్ళొద్దు, మృతులను ప్రాప్తి పెట్టడానికి మృతులున్నారు, నో నథింగ్, నువ్వేం బాధపడద్దు, నాతో వచ్చే. మారు మాట మాట్లాడలేదంట ఎవరు? ఈ శిష్యుడు ఒక ఆయన వెళ్ళిపోతా అన్న ఆయనతో మాట్లాడితే, నా యేసయ్య మాట్లాడితే వెంటనే ఆయన కూడా
యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది కనబడ్డారు మనకి? ప్రజలు, దెయ్యాలు పట్టిన వారు, రోగులు, శాస్త్రి, శిష్యుడు. ఎంతమంది? 5 పట్టి. సరే, ప్రజలను ఆయన తీసుకుపోలేడు, రోగులను ఆయన తీసుకుపోలేడు, కానీ శాస్త్రి వస్తానన్నాడు కాబట్టి తీసుకెళ్ళాలి. శిష్యుడు కూడా వెళ్ళిపోతానన్న వాడిని మనసు మార్చుకున్నాడు కాబట్టి ఆయన కూడా వెళ్ళబడానికి అవకాశం లేదు. యేసయ్యతోనే ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు యేసయ్యతో ఉన్నవాళ్ళు? శిష్యులు 11 మంది, క్షమించండి 12 మంది, శాస్త్రి 13 మంది, యేసయ్య 14 మంది. వీళ్ళ ప్రయాణం మారింది. ఎక్కడికి మారింది? మరొక ప్రయాణం ఎక్కడికి? చదవండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. దగ్గరికి చెప్పండి. హల్లెలూయా. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అనుందా? ఆయన పంపించేశారు అనుందా? ఆయన నమ్మిన వారు ఆయన దగ్గర ఉండాలి. ఈరోజు ఆయన దగ్గర ఉండే రోజు ఎందుకో తెలుసా? కిందకి చదువుతా వినండి. ఎప్పుడైతే ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారో ఆయన ధోని ఎక్కాడట. ఆయన ధోని ఎక్కి అంతట సముద్రము మీద వారు ప్రయాణం సాగిస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడ? రోడ్డు మీద కాదు. రోడ్డు మీద పెను ప్రమాదాలు ఎన్నో ఎదురవుతున్నాయి. మనం సక్కరంగా వెళ్ళినా అవతలవాడు నీట్గా మంచిగా వస్తాడనుకున్నారా? తాగేసేసి ఇటు అటు వెళ్ళిపోద్ది బండి, లైన్గా రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే, నువ్వు చక్కగా టక్కు టిక్కు వేసుకుని బండి స్టార్ట్ చేసి కళ్ళజోడు పెట్టుకుంటావు. నీ పరిస్థితి బాగానే ఉంది, కానీ వచ్చేవాడి పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా. అందుకే నేను అంటాను కదా, జాగ్రత్త. ఎక్కడ జాగ్రత్త? నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, తిరిగి వచ్చేటప్పుడు జాగ్రత్త, మనుషుల దగ్గర జాగ్రత్త. ఎక్కడున్నా జాగ్రత్తగానే ఉండాలి, అంతేనే కదా. రోడ్డు మీద లేవు, ఊర్లో లేవు, ఎక్కడో పొలాల్లో ఉన్నాం. ప్రమాదం వస్తుందా? చెప్పండి. ప్రమాదం వస్తుందా? రాదా? ఎలా వస్తుంది? ప్రమాదం ఎలా వస్తుంది? అరే, బస్సు గుద్దేసింది, చనిపోయాడు, అర్రెర్రెర్రే. బండి గుద్దేసింది, పడిపోయాడు, అర్రెర్రెర్రే. వాడు ఎక్కడో ఉన్నాడు పొలాల్లో. బస్సు వస్తుంది అక్కడికి, బండి వస్తుంది అక్కడికి. ఫ్లైట్ కూలిపోతే కనుక వాడికి అర్థమవుతుంది. తప్పించుకునే జ్ఞానం దేవుడు వాడికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు కొన్ని వార్తలు మనం వింటున్నాం. పిడుగులు పడి ఏ క్షణమో, ఏ గడియో, ఏ నిమిషమో అమ్మా పిడుగు పడింది చచ్చిపోతున్నాను అని చెప్పకుండానే వాడు ఎప్పుడైతే పిడుగు పడిన మరుక్షణమే, పిడుగు పడగానే వాడు జీవితం అక్కడే ఆరిపోతుంది. అది జీవితం. మన జీవితానికి గ్యారంటీ లేదు, మన బ్రతుకుకి గ్యారంటీ లేదు, కొన్న వస్తువుకి గ్యారంటీ. అడుగుతావు, సంవత్సరం గ్యారంటీ అయినా? సంవత్సరం గ్యారంటీ అయినా? దేనికి? ఫ్యాన్కి సంవత్సరం గ్యారంటీ అయినా? కొన్న ఫోన్కి సంవత్సరం గ్యారంటీ అయినా? అన్నిటికీ గ్యారంటీ ఇస్తాడు. గ్యారంటీ. అడుగుతున్నావు కదా, మరి నీకు గ్యారంటీ ఉందా? మనకు గ్యారంటీ లేదు, కానీ నా దేవుడు గ్యారంటీ ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. గ్యారంటీ లేని బ్రతుకుతున్నాం మనం కనుక యేసయ్యతో ఉంటే క్షేమం, యేసయ్యతో ఉండగలిగితే క్షేమం. ఇక్కడ అదే జరిగింది. అదే. వీళ్ళ సముద్రము మీద ప్రయాణం వెళ్తుండగా అంతటా సముద్రము మీద తుఫాను ప్రారంభమైందంట. స్తోత్రాలు చెప్పండి అందరూ. ఎక్కడున్నారు వాళ్ళు?
సముద్రము మీద సముద్రం ప్రయాణంలో ఉంటే తుఫాను ప్రారంభమయ్యింది అని ఉందా? బస్సు వచ్చిందని ఉందా? తుఫాను ఏం చేద్దండి? తుఫాను పడవను ఏం చేస్తుంది? అమాంతంగా ముంచగలిగిన బలం సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మన దగ్గర లేదు. భూమి మీద ఉంటే మన బలం చూపించగలుగుతాం, కానీ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మన బలము పని చేయదు. దేవునికి స్తోత్ర. సరే, సముద్రంలోకి వెళ్ళిపోయారు. నది మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత తుఫాన్ స్టార్ట్ అయ్యింది. ఎటు వెళ్దామన్నా ఒడ్డు వారకు కనబడట్లేదట వాళ్ళకి. శాస్త్రి దగ్గరకు వచ్చాడంట శిష్యుడు ఒకడు. ఎరా రే శాస్త్రి, ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? అప్పటిదాకా యేసయ్యను నమ్మిన శాస్త్రి, ఎందుకు వచ్చానో నాకే, ఎందుకు వచ్చానో నాకే. దెయ్యాలను వదలగొట్టిన చూశాడు, రోగాలను వదలగొట్టిన చూశాడు శాస్త్రి. ఆ శాస్త్రి అన్నాడు, యేసయ్యతో ఉంటే నాకు లాభం అనుకున్నాడు. ఆ లాభం కాస్త ఏమైంది అంటే నిరాశ కలిగించింది. ఎప్పుడైతే ఆ ధోనిలో శాస్త్రి అడుగు పెట్టాడో కొంత దూరం వెళ్ళాడు. శాస్త్రి దగ్గరికి 12 మంది శిష్యులు వచ్చి, నీకు బుద్ధి లేదయ్యా శాస్త్రి, ఆయన రావద్దన్నాడు. ఎవరో? యేసుప్రభులు వారు రావద్దన్నారు కదా, ఎందుకు వచ్చావు? ఒరే నాయనా, శాస్త్రులు మొదటి శాస్త్రం నేనేరా, అన్నీ వచ్చు కానీ నాకు ఈత, అన్నీ వచ్చు కానీ నాయనా నాకు ఈత రాదురా అని అంటే, అయ్యా మాకు అన్నీ వచ్చు, ఈత వచ్చు కానీ మాకేమీ రాదు అన్నారు వాళ్ళు. ఈయన అంటాడు, నాకు అన్నీ వచ్చు కానీ ఈత రాదంటాడు ఈయన. మాకు ఈత వచ్చు కానీ అన్నీ రావంటారు వాళ్ళు. సరే, వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. కాసేపట్లో వచ్చి అన్నాడంట, నేను వెళ్ళిపోతానంటే యేసుప్రభు ఆటంకంతో యేసుప్రభు ఆపేశాడు. దీనికేనేమో మన ఊళ్ళో లారీ తిరగబడింది తెలుసా మీకు? మేము అడిగాం, ఎక్కడి నుంచి వచ్చారంట వాళ్ళు? ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఎక్కడి నుంచి? వినండి, ఇదే విచిత్రం. మీకు ఇక్కడ ఉన్నారు, అక్కడ లారీ తిరగబడిపోయింది తెలుసా మీకు? రోడ్డు మీద తిరగబడితే విచిత్రం, ఊళ్ళోకి వచ్చి తిరగబడింది. అది విచిత్రమా కాదా? అరే ఊళ్ళోకి వచ్చి అక్కడి నుంచి వచ్చి వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళకుండా అక్కడికి వచ్చి పెట్టాడంట. అలాగా పెట్టి రాంగ్ అడ్రస్కి వచ్చాము అని చెప్పని పెట్టి ఉదయాన్నే 3 గంటలుగా ఆ టైంలో లారీని అంట అక్కడ నిలబెట్టి, దేని మీద? రోడ్డు మీద నిలబెట్టి టిఫిన్ చేసి తిరిగి వెళ్దాం అనే టయానికి వెళ్ళేసరికి దేనికోసం వచ్చాడు ఇప్పుడు అక్కడికి? చాలామంది అక్కడ అన్నారు, అక్కడి నుంచి దీనికోసం వరకు వచ్చింది. గుద్దితే లారీ గుద్దుకుంటే చెప్పనవసరం లేదు, జరిగే ప్రమాదాలే అయ్యి. కానీ ఏది గుద్దలేదు, ఏది తగలలేదు, ఎవరు పడలేదు, దాని అంతటా అదే. ఇక్కడ కూడా దీనికైనా వచ్చింది మేము. దేనికి? తుఫాన్లో చిక్కుకుపోవడానికైనా వచ్చింది. శాస్త్రి అనుకున్నాడు నేను తుఫాన్లో చిక్కుకొని పోవడానికైనా వచ్చిందే అని చెప్పాడండి. తనలో తాను అనుకుంటూ ఉండగా అయితే సముద్రము మీద తుఫాను లేచు కప్పబడెను.
అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చారు. హల్లెలూయా. వారు ఆయన దగ్గరకు ఎప్పుడైతే వచ్చారో నిద్రపోతున్న నా యేసయ్యని లేపారంట. హల్లెలూయా. అయ్యా మేము ఇరుకుల్లో ఉన్నాం, అయ్యా మేము ఇబ్బందిలో ఉన్నాం, ఈ ప్రజలందరూ కూడా దెయ్యాలను వదలగొడతాడు నా దేవుడు అని తీసుకొచ్చారు. ఈ రోగులందరినీ కూడా నా దెయ్యాడు నా రోగులందరినీ కూడా నా దేవుడు బాగు చేస్తాడని తీసుకొచ్చారు. తెలుసు కదా వీళ్ళకి, యేసయ్య దగ్గరికి వెళ్తే మేలు జరుగుతుంది. ఇప్పుడు యేసయ్యే వాళ్ళతో ఉన్నాడు. మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా? ఒకటి శాస్త్రి దెయ్యాల వలగొడుట చూశాడు, ఒకటి రోగులను స్వస్థపరచుట చూశాడు. ఈ తుఫాను వచ్చేసరికి దండం పెట్టేశాడంట. అయ్యో నా బిడ్డలు, నా బిడ్డలు, నా భార్య, నా ఇల్లు, నా పొలం, నా ఉద్యోగం అవన్నీ గుర్తుకొచ్చేసి నేను ఒకేసారి ఎవరికి ఇవన్నీ ఒకేసారి గుర్తుకొచ్చేసి అయ్యో 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 అని చెప్పారు. రొమ్మే కొట్టుకుంటే శిష్యులు అన్నారట, నా యేసయ్య దగ్గరికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం. నా యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నశించబోతున్నాం, మమ్ములు రక్షించవా. హల్లెలూయా. ఈ 11, 12, 13 మంది కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్ములను రక్షించవా. చూసారా ఎవరి దగ్గరికి వెళ్ళారు? అది యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో ఆయన లేచాడట, లెగిచి గాలిని గద్దించాడంట. దేవునికి స్తోత్ర. అరే ఆయన లెగిచి ఆయన గాలిని గద్దించాడు, సముద్రముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్ర. ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికి అంటే శాస్త్రికి. దెయ్యాలను వదలగొట్టిన వాడు, రోగాలను స్వస్థపరిచిన వాడు, గాలితో మాట్లాడిన వాడు, సముద్రముతో మాట్లాడిన వాడు సామాన్యమైన వ్యక్తి అంటే నేను నమ్మినవాడు నాకంటే బలమైన వాడు. దేవునికి స్తోత్ర. నేను నమ్మినవాడు ఈ సృష్టిని శాసించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అరే అనంటే నీకు నాకు ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. మనం అనుకుంటున్నాం వెళ్ళాలి, అరే రాకుండా మాత్రం, దేవుని మందిరానికి రాకుండా మాత్రం, దేవుని దగ్గరికి రాకుండా మాత్రం కార్యాలు జరగవు. వస్తేనే దెయ్యాలు పట్టిన వారు వెళ్ళారు, రోగులు వెళ్ళారు, ఈ సముద్రములో ప్రయాణం చేసేటటువంటి శిష్యులు కూడా వెళ్ళారు. అయ్యా మేము నశించబోతున్నాం, మమ్ములను కాపాడు. పొద్దున్నే ఎనీ టైం ఈ 12 మంది యేసుప్రభుతో శిష్యులు ఉంటారా ఉండరా? ఉంటారు కదా. కానీ ఒక చోట యేసుప్రభులు వారంటే 12 మందికి చెప్పకుండా వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఆయనకు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఉదయకాలమే లెగిచిన మరుక్షణం దేవుని పాదాలు పట్టుకోట ఎరిగినవాడు నా దేవుడు. హల్లెలూయా. అది ఇక్కడ ఆయన శిష్యులతో మాట్లాడి గాలిని గద్దించి వారిని కాపాడిన వాడు రక్షకుడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ మనకి ఎంతమంది కనిపించారు? 14 మంది కనిపించారు. ఈ 13 మంది కూడా ఎన్నో కార్యాలు యేసుప్రభులు వారు చేసిన కార్యాలు చూచిన వారు. అయితే మరలా ఒక చోట ఈ 12 మందిలో ఒక ఆయన, అయ్యా మనతో వచ్చిన వాడు పేతురు, అతనికి భార్య ఉంది, అత్త ఉంది, మామ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారయ్యా. ఆయన అత్త జ్వరముతో ఉంది. ఎవరు? పేతురు అత్తగారు జ్వరంతో ఉంది. విన్నారా? వాక్యం వినలేదా? ఎక్కడుంది మాట? చదవండి ఒకసారి. మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 30వ వచనమా. సీమోను అత్త జ్వరముతో పడి ఉండుట, వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి
ఆమెను లేవనెత్తును గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభులు వారు చెప్పిన మాట విన్నాడు. విన్న చోటకే వెళ్ళాడు. వెళ్తే ఆమె మంచము మీద పడి ఉండి జ్వరముతో బాధపడుతుంటే యేసయ్య అంట ఆమెను ముట్టి, ఎవరిని ముట్టాడు? పేతురు అత్తను ముట్టగానే మరుక్షణమే లేచి వారందరికీ ఉపచారము చేయసాగెను. ఎంతమందికి? ఈ యేసు ప్రభులు వారికి, యేసు ప్రభులు వారితో ఉన్న శిష్యులందరికీ కూడా ఆమె ఉపచారము చేయసాగెను. అయిపోయింది లేదు అక్కడికి? అయిపోయింది. అవునా? అయిపోయింది. కానీ ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎక్కడున్నారు? ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎక్కడున్నారు అని అంటే పేతురు అత్త ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళకు ఉపచారము చేస్తానే ఉంది. బయటకు వచ్చిన యేసయ్య వచ్చాడు. రే ఎల్లయ్య, పుల్లయ్య, మారయ్య, అంకయ్య, యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు, నన్ను బాగు చేశాడు. యేసయ్య వచ్చాడు, నన్ను బాగు చేశాడు. యేసయ్య వచ్చాడు, నన్ను ముట్టాడు. రే అంకయ్య, చచ్చిపోతావన్నావుగా, చచ్చిపోలేదురా, మంచము మీద ఉన్నదాని నా యేసయ్య ముట్టాడు. చచ్చిపోయే క్షణాలలో ఉన్నదాని నా యేసయ్య ముట్టాడు అని చెప్పని వార్త చెబుతుందండి. ఈ వార్త చెప్పగానే సాయంకాలం కాకమునుపే అనేక మంది ఆ ఇంటి చుట్టూరు ఉన్నారంట. అరే మరియా, క్షమించండి, పేతురు అత్త పేరేంటి? అత్త. దేవునికి స్తోత్ర. పేతురు అత్తగారి దగ్గరికి వచ్చి, అమ్మా నా బిడ్డకు బాగాలేదమ్మా, ఒక్కసారి అవకాశం ఇవ్వా అని ఒకరు ఇద్దరు కాదంట, ఈమె సాటింపు వేసేసిందట. వండే కూరలు వండేస్తుంది, ఆయనకి పెట్టేటటువంటి పెట్టేస్తుంది, బయటకు వచ్చేసింది. నా యేసయ్య వచ్చాడు, నన్ను బాగు చేశాడు, నా యేసయ్య వచ్చాడు, నన్ను ముట్టు బాగు చేశాడు అని చెప్పగానే అనేక మంది అని ఉందా? 2-3 అని ఉంది. చదవను ఒకసారి అక్కడ. సాయంకాలము ప్రొద్దుగూకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరియా, క్షమించండి, పేతురు అత్త ఇంట్లో పని చేస్తానే ఉంది. ఏ క్షణాన్ని వెళ్ళిపోయినాయో మాటలు వెళ్ళిపోయి, ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఏ క్షణాన మాటలు వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్ర. నిజంగా ఇంట్లో మాటలు ఇంట్లోనే ఉన్నట్టు ఉంటాయి. తెల్లారి ఈదులో, రై మీ ఇంట్లో ఏది జరిగిందంటగా అని బయటోడు చెప్తాడు. విచిత్రం కదా అది? విచిత్రమా కాదా? ఎవరు చెప్తారండి? ఇంట్లో ఉందేమో భార్య, భర్త, మరి బయటికి ఎలా వెళ్ళి అంటే గోడకు చెవులు ఉంటాయంట. దేవునికి స్తోత్ర. విచిత్రం. మన శుక్రవారం కూడా చెప్పాయి మాట, చెప్తా ఇప్పుడు కూడా, మరలా చెప్తా వినండి. ఒక భార్య భర్తకు భార్య కదా, అంతేనా? భర్తకు భార్య, భార్యకు భర్త. సరే, ఒక భార్య మా ఇంటికి వచ్చి బాగున్నావు, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి భర్త గురించి చెప్తుంది. మా ఆయన, అయ్యగారు మా ఆయన గొప్పోడండి, అయ్యగారు మా ఆయన మంచోడండి, అయ్యగారు మా ఆయన అంతటి మనుషుడు లేడండి, అయ్యగారు మా ఆయన దేవుడండి అంది. దేవునికి స్తోత్ర. మంచిదమ్మా, ఆ దేవుడు నీకు దొరికాడా? దొరికాడు. మంచిదమ్మా, సంతోషంగా ఉందువుగాక. ఈ మాట ఎప్పుడైతే నాతో అందో 2 రోజులు గడవలా, 2 రోజులు గడవలేదు. మరలా వచ్చి అంది, అయ్యగారు నా భర్త నన్ను టపమంట కొట్టాడండి, మా ఆయనంత దుర్మార్గుడు. పోన్లే, మా ఆయనంత దుర్మార్గుడు లేడు అని అంటే పోయేది. మా ఆయన సైతానండి. ఏమంటుంది? ముందేమో ఉంది, ముందేమో దేవుడు అంది,
తర్వాత ఏమో ఆడంతటా సైతానులు. ఏమండి ఇదా ప్రేమ అంటే కొట్టినా తిట్టినా నువ్వు ఇంట్లోనే ఉండు, ఎందుకు బయట చెప్పుకోవటం? నీ భర్త దేవుడే, అది నీకు కదా. మనందరికీ దేవుడు ఎవరు? ఆయన దేవుడిని పిలవాలి. పిచ్చదాన దేవుడు భర్తలు కాదు, భార్యలు దేవతలు కాదు. భర్తలు దేవులు కాదు, భార్యలు దేవతలు కాదు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవునికి స్తోత్ర. అరే టప 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 అని పీకిన తర్వాత దేవుడు కాస్త దేమైపోయాడు. నేను అంటాను కదా, భర్తల భార్యల మధ్యన దేవతలు దేవుళ్ళు ఉండకూడదు, ప్రేమాప్యాయతలే ఉండాలి. అది కొంచెం మితిమీరితే ఓపిక పట్టాలి, ఇంకా మితిమీరితే సహనము సహించుకోవాలి, ఇక మితిమీరితే డోర్ వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సరే, నేను అంటాను కదా, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఇదే కుటుంబం. ఇలా ప్రేమ ఆప్యాయతలు ఉంటేనే ఆ బండి అంటే ఎక్కడ ఆగకుండా సాగిపోతుంది. దేవునికి స్తోత్రం. అరే సాగిపోయేవాడిగానే ఉండాలి, సాగిపోయేదాని కానీ ఉంటేనే నీ కుటుంబం అంటే కట్టబడుతుంది. కుటుంబం కట్టబడాలంటే ఓపికతో ఉండాలి. కుటుంబం కట్టబడాలంటే సహనం సహించుకోవాలి. ఈ సహనం సహించుకోగలిగినది పేతురత్త. సహించుకుంది కనుక నా యేసయ్య వస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను ముట్టాడు. ఆవిడ అనుకున్నట్లుగానే దేవుడు ఆమెను ముట్టాడు, వచ్చాడు, స్వస్థపరిచాడు. అయితే ఈమంట సాటింపులు వేసిందంట. ఏమని? నా దేవుడు వచ్చాడు, నన్ను ముట్టాడు, బాగు చేశాడు. ఎప్పుడైతే సాటింపు వేసిందో రోగులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? అక్కడికి దెయ్యాలు పట్టిన వారు వచ్చారు, రోగులు వచ్చారంట. అనేకులు ప్రజలందరూ కూడా, ఇక్కడ కూడా ఒకరు వచ్చారా, ఇద్దరు వచ్చారా? అనేక ప్రజలంట. యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో నేను అక్కడే ఉండాలి, యేసయ్య అయితే ఏ ప్రాంతంలో ఉన్నాడో నేను అక్కడే ఉండాలి అని చెప్పని అనేక ప్రజలంట యేసయ్యని వెంబడించారంట. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళందరినీ బాగు చేశాడట, వాళ్ళందరినీ దేవుడు బాగు చేశాడంట. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? కింద చదవండి. వెళ్ళగొట్టను, మాట్లాడనీయలేదు. ఆయన పెందల గడన లెగిచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. అరే దెయ్యాలను వెళ్ళగొట్టినవాడు, దెయ్యాలతో మాట్లాడినవాడు, రోగులను బాగు చేసినవాడు పొద్దున్నే లెగిచి శిష్యులతో అంటాడు, మీరు మెలకువగా ఉండి మీరు పొద్దున్న లెగిసి పొలుతో వండి ప్రేమ మోసం అవ్వాలంటే వేడి నీళ్ళు తాగండి. నిజం చెప్పండి, మీరు వింటారే మాటలు? పొద్దున్నే లెగిచి మీరు జీలకర్ర నీళ్ళు తాగండి, అల్లపు నీళ్ళు తాగండి, ప్రేమ మోసం అవుతుంది, మీకున్నటువంటి కండలు, మీకున్నటువంటి పొట్ట, మీకున్నటువంటి అనారోగ్యం పోతాయి అని చెప్పని ఎవడో చెప్తే వింటాం. మనం వింటామైనామా? అందరి మాటలు వింటాం కానీ దేవుని మాట విన్నాం కదా. అరే పొద్దున్నే లెగిచి ఒక ఆయన అంటాడు, తెల్ల బట్టలు వేసుకుని పొద్దున్నే లెగిచి పొద్దున్నే లెగిచి మీరు కాలు చాపండి, పొద్దున్నే లెగిచి మీరు వేడి నీళ్ళు తాగండి. నిజంగా చాలామంది ఆయనను ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభులు వారి శిష్యులతో అన్నాడంట ఆయన, మీరు పొద్దున్నే లెగిచి నీళ్ళు తాగండి, మీరు పొద్దున్నే లెగిచి వేడి నీళ్ళు తాగండి, మీ అత్తగారు గారెలు వేస్తుంది తినండి, ఆవిడ బూరెలు వేస్తుంది తినండి అని చెప్పి నేను అంటే బాగుండు. ఆయన పొద్దున్న లెగిసి ఏం చేయమన్నాడంట? ప్రార్థన. నువ్వు దేనికి వెళ్ళొద్దు, మీకు అర్థమయ్యేట, దేనికి వెళ్ళొద్దు.
రెండు మాటలు వచ్చినా పర్వాలా, నీకు అర్జెంట్ అయినా 2 మాటలు ప్రార్థన చేసుకున్న తర్వాత నువ్వు బయలుదేరు. దేవునికి స్తోత్రం. ఎక్కడికే నీకు ఎంత ఇబ్బంది అయినా కానీ ఎక్కడికే ప్రార్థన చేశాక నువ్వు బయలుదేరు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోతున్నాడంట. అక్కడ బాత్రూంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోతున్నాడంట. మంచం మీద పడుకున్నవాడు ఏ క్షణమో, ఏ టైమో, ఏ రోజో, ఏ గడియో తెలియదు కనుక నేను అంటాను కదా, అనుక్షణం యేసయ్య చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్న ఆయనే. పొద్దున్నే ఇంకా చీకటి ఉండగానే ఎవరికి చెప్పకుండా అని ఉంది అక్కడ. చదవమది. ఆయన పెందల గడలు లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఆకాశేపుడికే సీమోను వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ప్రార్థన చేయడానికి ప్రార్థన స్థలానికి వెళ్ళాడు. పొద్దుటే కావు 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 అంటాయి పొద్దుటే. పిచ్చుకలు అరుస్తాయి పొద్దుటే, పక్షులు పిలుస్తాయి పొద్దుటే. దేనికి అని అంటే మొదట దేవునికి ఆరాధన చేస్తాయంట. దేవునికి స్తోత్ర. మొదట దేవునికి ఆరాధన చేస్తే వాటి గూటులో నుంచి బయటకు వస్తాం. మన గూటులో నుంచి మనం ఎప్పుడు పడితే ఎవడు పిలిచినా వచ్చేస్తాం బయటికి. నేను అంటాను, దేవుని మాట విను, దేవునితో మాట్లాడు. మొదట దేవునితో మాట్లాడిన తర్వాతే నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్ర. మొదట దేవుని పని, తర్వాత నీ పని. ఇక్కడ అన్నాడు కదా, తెల్లవారక మునిపే ఆయనంట దేవుని పాదాలు పట్టుకోవడానికి అరణ్యంలోనికి వెళ్ళాడట. దేవునికి స్తోత్ర. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయన అంటే ఇప్పుడు తెలుసా ఈయనకి? తెలియదు. వీళ్ళకి యేసయ్య ప్రార్థనా స్థలానికి వెళ్ళాడన్న సంగతి తెలుసా తెలియదా? తెలియదు కనుకనే సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతకుచూ వెళ్ళిరి. హల్లెలూయా. ఆయనను కనుగొని అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదుమ రండి, ఇందు నిమిత్తమే కదా నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. ఇంకా కిందకి చదివినట్లయితే కుష్ఠరోగి కనబడతాడు అక్కడ మనకి. అరే ప్రేరేపణ, దేవుడు అంటే ప్రార్థన చేసుకుంటామంటే పలానా గ్రామం వెళ్ళాలని ప్రేరేపణ. వెళ్తే అక్కడంటే ఒక కుష్ఠరోగి వచ్చాడంట. అయ్యా నేను విన్నాను చూశాను. ఇప్పుడు నా మొర్ర మీరు ఆలకించరా? విన్నాడు. వెంటనే ఆ బిడ్డనాడ బాగు చేశాడు అని కింద రాయబడి ఉంటుంది, మీరు చదువుకోండి. సమయము లేదు కనుక సమయము సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. దేవునికి స్తోత్ర. వీలైతే మరొక వారం మనందరం కూడా కలుసుకుందుముగాక. వీలైతే మరొక వారం మనందరం కూడా దేవుని వాక్యమును విరివిగా విందుముగాక. అయితే ఈ యేసు ప్రభులు వారంట ఎప్పుడైతే సమీప గ్రామానికి వెళ్ళాడో కుష్ఠరోగి ఆయనను చూసి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీకిష్టమైతే అన్నాడు. అయ్యా నీకిష్టమైతే, ఎంతమంది అన్నారో నాకు తెలియదు. ఈ మందిరంలోనికి వచ్చి, అయ్యా నీకిష్టమైతే నన్ను ఆశీర్వదించవా? అయ్యా నీ చిత్తమైతే నన్ను బాగు చేయవా? అయ్యా నీ చిత్తమైతే నా పరిస్థితి చూడవా అని ఎంతమంది అడిగారో నాకు తెలియదు. కానీ వీడైతే అడిగాడు. వీడు అన్నాడు, నీకిష్టమైతే నన్ను అడగాలి. మనము కూడా అడగకుండా అమ్మాయినా అన్నం, మరి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి? అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని మీరే అంటున్నారే, మరి అడగకుండా దేవుడు ఎలాగే ఇస్తాడు? అడగాలి. ఆశీర్వాదాలు. కష్టం ఉందా, నష్టం ఉందా, ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఆవేదన ఉందా, రోగం ఉందా, బాధ ఉందా, ఏదైనా త్రుటిలో తప్పించగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అడగండి.
అడిగితే నా దేవుడు లేదు కాదు అనకుండా చేయి చాచి నీకు సహాయాన్ని చేసే దేవుడు మన దేవుడు గనుక ఇంకను ఈ కుష్ఠరోగులాగా అడుగుదాం, శాస్త్రిలాగా యేసయ్యను వెతుకుదాం, శిష్యుల వలె యేసయ్య మాట విందాం, ఉదయకాలాన లేచే ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి అందరూ కూడా ప్రార్థన. తలలు వంచండి అందరూ, దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి ప్రార్థన.